ఓం నమో వెంకటేశాయ నమః. నాహం కర్త హరిః కర్త సర్వసంభవాం అని పివిఆర్కే ప్రసాద్ గారు తన అనుభవాలను అక్షర రూపంలో ఈ గ్రంథంలో పొందుపరిచారు. అవన్నీ మీకు చదివి వినిపించే భాగ్యం నాకు దక్కినందుకు ఆ స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ అధ్యాయాల వారీగా మీకు చదివి వినిపిస్తాను. మీరందరూ కూడా స్వామి కృపా కటాక్షాలను పొందాలని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. నాహం కర్త హరిః కర్త. అకస్మాత్తుగా బయటపడిన విషయం ఏమిటంటే, తిరుమల కొండ మీద వెంకటేశ్వరుని ఆలయంలో ధ్వజస్తంభం మాను పుచ్చిపోయింది. అది ఎంతగా పుచ్చిపోయిందంటే 50 అడుగుల ఎత్తున ఆ ధ్వజస్తంభం మీద నిలిచి ఉండాల్సిన పతాక భాగం కేవలం ధ్వజస్తంభాన్ని అంటిపెట్టుకుని ఉండే బంగారు ప్లేట్ల తాపడం ఆధారంగా మాత్రమే నిలిచి ఉంది తప్పిస్తే, ఆ క్రింద కొన్ని అడుగుల లోతు వరకు అసలు మాను కనపడడం లేదు. బయటి నుంచి చూసే భక్తులకు ధ్వజస్తంభం యథాతథంగా కనిపిస్తున్నా, అలా పుచ్చిపోయిన మానుని అంటిపెట్టుకున్న బంగారు రింగుల తాపడం ఎంతకాలం నిలుస్తుంది? ఏ క్షణంలోనైనా కుప్పకూలిపోవచ్చు. భక్తి సాంప్రదాయాలకు లోబడిన ఏ వ్యక్తికైనా ఆ భావం ఒక్కసారిగా ఒళ్ళు జల్దరింపచేస్తుంది. నాకు, టీటీడీలోని నా సహచర అధికారులకు కూడా అలాగే ఈ విషయం బయటపడినప్పుడు ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాం. అసలు అప్పటిదాకా ధ్వజస్తంభం ఇంకా ఎలా నిలిచి ఉంది? ఏ శక్తి నిలబెట్టింది? ఇప్పుడేం చేయాలి? ఎలా చేయాలి? ఇలా అనేక సందేహాలు మమ్మల్ని ముంచెత్తాయి. అలా మమ్మల్ని సంకటంలో పడేసిన ఈ సంఘటన 1982 ఆరంభంలో నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా జరిగింది. అప్పట్లో తిరుమల ఆలయంలో అనేక మరమ్మతుల కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. శ్రీవారి ఆలయంపై ఉన్న ఆనంద నిలయం విమానాన్ని పాలిష్ చేయడం, పెరుగుతున్న లడ్డూ తదితర ప్రసాదాల అవసరాలకు తగినట్లుగా పోటు వంటశాల మొత్తాన్ని పునఃపఠించడం చేయడం, శ్రీవారి ఆలయం ఆవరణలోని అన్ని చిన్న చిన్న ఆలయాలను మెరుగుపరచడం, శ్రీవారి కళ్యాణోత్సవం జరిగే చోట కళ్యాణ మండపాన్ని నిర్మించడం, భక్తుల క్యూ మార్గాలకు ఇరువైపులా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటు చేయడం వగైరా కార్యక్రమాలన్నీ ఒకేసారి చేపట్టాం. ఇందులో భాగంగానే ధ్వజస్తంభానికి ఆ ప్రక్కనే ఉన్న బలిపీఠానికి గల బంగారు తాపడాన్ని మళ్ళీ పాలిష్ చేయాలని, అవసరమైన చోట పాత ప్లేట్లను తీసి కొత్త ప్లేట్లను వేయాలని నిర్ణయించాం. మహద్వారంలోంచి ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా ఎదురుగా 6 అడుగుల ఎత్తులో బలిపీఠం, ఆ వెనకాల పైకప్పును చీల్చుకొని ఆకాశంలోకి చొచ్చుకుపోయినట్లున్న ధ్వజస్తంభం కనిపిస్తాయి. అక్కడి నిర్మాణాన్ని పరికిస్తే ధ్వజస్తంభం ఏర్పాటైన చాలా కాలం తర్వాత ధ్వజస్తంభానికి అవసరమైనంత రంధ్రం వదిలి మిగతా కప్పుని వేశారని అర్థమవుతుంది. నేల నుంచి 50 అడుగుల ఎత్తుండే ధ్వజస్తంభానికి పై కొసన గంటలు, ఇతర అలంకారాలతో పతాక భాగం నిలిచి ఉంటుంది. అలా నిలిచి ఉండే పతాక భాగం కొద్దిగా ఒక ప్రక్కకి వాలినట్లు ఉండడంతో దాన్ని కూడా సరిచేయవలసిందని, అవసరమైన చోట్ల ప్లేట్లు మార్చవలసిందని ఆదేశాలిచ్చాను. పనులు జరిగిపోతున్నాయి. హఠాత్తుగా ఓ రోజు ఉదయం ఈ పనులు పర్యవేక్షిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట్రామయ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నన్ను అర్జెంటుగా ఆలయానికి రమ్మంటూ వెంకట్రామయ్య చేసిన అభ్యర్థనలో ఆదుర్ద, కంగారు కొట్టొచ్చినట్లు తెలుస్తున్నాయి. నేను ఆలయానికి చేరుకున్న మరుక్షణం వెంకట్రామయ్య నన్ను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చెక్క మెట్ల మీద నుంచి ధ్వజస్తంభం పైన పతాక భాగం దగ్గరికి తీసుకువెళ్ళి చూపించాడు. ఆ పతాక భాగం తొలగించి చూస్తే దాని క్రింద ఆధారంగా ఉండాల్సిన ధ్వజస్తంభం మాను ఎక్కడా కనబడటం లేదు. ఒక్కసారిగా నేను కూడా షాక్ తిన్నాను. వెంటనే ఆ పతాకం క్రింద ధ్వజస్తంభానికి చుట్టూ అంటిపెట్టుకున్న గుండ్రటి బంగారు ప్లేట్లని 4 వరుసల దాకా తొలగించాక కానీ ధ్వజస్తంభం మాను బయటపడలేదు. కానీ అదంతా పుచ్చిపోయింది. అయితే పైన ధ్వజం ఎలా నిలిచి ఉంది?
కేవలం ఆ బంగారు ప్లేట్ల ఆధారంగా మాత్రమే ఉంది. పైన చిట్ట చివరి రింగు చుట్టుకొలత 3.5 అడుగులు ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? కొందరు అధికారులు ఇచ్చిన సలహా ఏమిటంటే, యథాతథంగా గోల్డ్ ప్లేట్లు తాపడం చేసి వదిలేద్దాం. ధ్వజస్తంభం అలా ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటుంది. వాళ్ళ ఆలోచనకి కారణం, అంత ఎత్తైన ధ్వజస్తంభం తొలగించి అక్కడికి కొత్త మాను తీసుకువచ్చి ప్రతిష్ఠించడం దుస్సాధ్యం. క్రమంగా నా ఆదేశాల మేరకు మరింత క్రిందకు ప్లేట్లు తీసుకుంటూ వెళ్లారు ఇంజనీర్లు. ఎంత క్రిందకు చూసినా ధ్వజస్తంభం మాను పుచ్చిపోయి, మానుకి గోల్డ్ ప్లేట్లకి మధ్య ఖాళీ ఏర్పడిన విషయం మరింత భయంకరంగా బయటపడుతూ వచ్చింది. నేను మ్రాన్పడిపోయాను ఆ పరిస్థితి చూస్తూ. మాను ఎంత లావు ఉంటే అంతటి చుట్టుకొలతతో ఆ మానుని పూర్తిగా అంటి పెట్టుకుని ఉండేలా గోల్డ్ ప్లేట్లు తయారు చేసి చుట్టి తాపడం చేస్తారు. ఇప్పుడు లోపల మాను చిక్కి శల్యమైపోతుంటే ఆ గోల్డ్ ప్లేట్ల తాపడం మాత్రం నిలబడి ఉంది. ఎందుకంటే వాటి చుట్టుకొలత క్రింద 7-8 అడుగులతో ప్రారంభమై పైకి వెళ్ళిన కొద్దీ తగ్గుతూ చివరి ప్లేటు చుట్టుకొలత 3.5 అడుగులుగా ఉంది. సరే, ఇప్పుడేం చేయాలి? కొన్నేళ్లుగా ఈ మాను పుచ్చిపోతూ వచ్చిందన్న విషయం ఇప్పుడే బయటపడింది. అప్పుడు మేం చూసి ఉండకపోతే అది అలాగే పూర్తిగా పుచ్చిపోయి గోల్డ్ ప్లేట్లు తాపడం మాత్రమే మిగిలి ఏదో ఒకరోజు అది కూడా కుప్పకూలిపోవచ్చు. పోనీ దాదాపు 80 అడుగుల పొడవైన మాను తెచ్చి మార్చేద్దామా అంటే అది బజారులో దొరికే బంగారం కూడా కాదు. ఇంత ఆలోచన కూడా ఆ క్షణంలో చేయలేదు. అలా పుచ్చిపోయిన మానుతో ధ్వజస్తంభం పునర్నిర్మాణం చేయటానికి నా మనస్సాక్షి అంగీకరించలేదు. ఏదో ఆవేశం నాలో పొంగింది. నాకు తెలియని శక్తి ఏదో నన్ను ఆవహించినట్లనిపించింది. అంతే. నేను సంప్రదింపులు ఆపేసి అప్పటికప్పుడు ప్రకటించేశాను. మనం కొత్త మాను తీసుకువచ్చి ధ్వజస్తంభాన్ని పునర్నిర్మిద్దాం. అసలు సమస్య అప్పుడే మొదలైంది. భూమిపై నుంచి ధ్వజస్తంభం ఎత్తు 50 అడుగుల దాకా ఉంది. నేల మీద 7 అడుగుల ఎత్తు వరకు ధ్వజస్తంభం చుట్టూ ఒక ప్లాట్ఫారం లాగా రాతి కట్టడం ఉంది. గోల్డ్ ప్లేట్లు తొలగించి భూమి లోపల ఎంత లోతు వరకు మాను ఉందో అంత లోతు వరకు తవ్వి తీస్తే కానీ ఆ పాత మానుని తొలగించలేం. అలా చేయాలంటే ధ్వజస్తంభం ప్లాట్ఫారంకి ఆనుకొని ముందున్న బలిపీఠం వేదికను కూడా తొలగించాలి. అంటే ఆలయం మధ్యలో మహద్వారం ముందర ఓ పెద్ద గొయ్యి తవ్వాలి. ఇదంతా 1 వారం రోజులు పడుతుందని ఇంజనీర్ల అంచనా. ఇంత చేసిన పాత మాను తొలగిస్తాం, మరి కొత్త మాను ఎక్కడి నుంచి వస్తుంది? ఇది రెండో సమస్య. పాత మాను ఎప్పుడు పెట్టారో ఎక్కడి నుంచి తెచ్చారో చూస్తే తెలిసిపోతుంది కదా అని రికార్డ్స్ తనిఖీ చేశాం. మాకు లభ్యమైన గత 180-190 సంవత్సరాల రికార్డ్స్లో ఎక్కడా ఈ ధ్వజస్తంభం ప్రస్తావనే లేదు. అంటే ఇది ఎంత పాతదో. సరే, ఈ వెతుకులాట మానేద్దాం. కొత్తగా చెట్టు కొట్టించి మాను తెచ్చేద్దాం అనుకుంటే ఆగమ శాస్త్రానుసారం ధ్వజస్తంభానికి వాడే మానుకి నిర్ణీత లక్షణాలు చాలా ఉండాలి. ఆ మానుకి ఎలాంటి తొర్రలు ఉండకూడదు, కొమ్మలు ఉండకూడదు, ఎలాంటి పగుళ్ళు ఉండకూడదు, ఏ మాత్రం వంకర ఉండకూడదు. వీటికి తోడు మన అవసరాన్ని బట్టి కనీసం 75 అడుగుల ఎత్తు ఉండాలి. దీర్ఘకాలం మన్నిక ఉండాలంటే టేకు చెట్టు మానై ఉండాలి. ఇవన్నీ వినేసరికి నాకు నీరసం వచ్చేసింది. అయినా ఆశ చావలేదు. క్షణాల మీద మన రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ అధికారుల్ని సంప్రదించాను. అటవీ శాఖ నిపుణులంతా చర్చించి ఇలాంటి లక్షణాలుండే టేకు చెట్లు మన రాష్ట్రంలో దొరకడం అసాధ్యం అని తేల్చారు. కర్ణాటకలో కానీ కేరళలో కానీ పడమటి కనుమల అడవుల్లో దొరకవచ్చు అని కూడా స్పష్టం చేశారు. ఈ సంప్రదింపులన్నీ టెలిఫోన్లో ఓ ప్రక్క జరుగుతుండగానే ధ్వజస్తంభం దగ్గర చాలామంది అర్చకులు, మిరాసీదారులు, విలేకరులు గుమికూడారు. ఎవరికి వారు తమకు తెలుసు అనుకుంటున్న విషయాన్ని 10 మందికి చెప్పేస్తున్నారు.
ఆలయం మహంతుల యాజమాన్యంలో ఉన్నప్పుడు ధ్వజస్తంభం క్రింద నిధి ఉందని చెప్పుకునేవారుట. కాబట్టి నిధి ఖాయంగా ఉందనే వార్త క్షణాల్లో ప్రచారమైపోయింది. దీనికి తోడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి, దేవాదాయ శాఖ మంత్రి నుంచి, ఇంకా అనేక మంది ప్రముఖుల దగ్గర నుంచి ఫోన్ కాల్స్. ఎవరి ఉత్కంఠత వాళ్ళది. అందరికీ ఒకటే సమాధానం: ధ్వజస్తంభం పుచ్చిపోయింది కాబట్టి పాతమ్మాను మార్చేస్తున్నాం. అలా చెబుతున్నానే కానీ క్షణానికి నాలో టెన్షన్ పెరిగిపోతోంది. ఓ పక్క మనకి కావలసిన టేకు చెట్టు దొరకడం ఒక సమస్య అని తలబాదుకుంటుంటే, మరో ప్రక్క ఈ నిధి ప్రచారం. రెండో మహద్వారం ముందే ధ్వజస్తంభం ఉంది. భక్తులు దర్శనానికి వెళ్ళే క్యూ ఈ ధ్వజస్తంభం పక్క నుంచే లోపలికి వెళ్ళాలి, బయటకు రావాలి. వంటశాల నుంచి ప్రసాదాలు కూడా అట్నుంచే రావాలి. వివిధ ఆర్జిత సేవల కోసం శ్రీవారి ఉత్సవ విగ్రహాల్ని ప్రతిరోజు ఆ ద్వారంలోంచి తీసుకురావాలి, తీసుకువెళ్ళాలి. ధ్వజస్తంభం మాను తొలగించడం కోసం త్రవ్వకాలు మొదలు పెడితే యాత్రికుల క్యూకి ఇబ్బంది కలుగుతుంది. పైగా ఆ నిధి ఏదో చూడాలని ఆరాటం అందరికీ ఉంటుంది కదా. అదొక క్లిష్టమైన పరిస్థితి. కొత్త మాను కోసం కేరళ, కర్ణాటక అడవుల్లో వెతికించాలి. ఒకవేళ అంత ఎత్తైన అలాంటి లక్షణాలుండే టేకు చెట్టు కనపడకపోతే, తీరా కనపడినా దాన్ని అక్కడి నుంచి ఈ కొండ మీదకు ఎలా తేవాలి? తేగలిగినా ఇక్కడ గొయ్యి తవ్వి పాత మాను తీసి కొత్త మాను ప్రతిష్ఠ చేయటం ఎలాగా? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అప్పటికే నా టర్మ్ 3 ఏళ్లు దాటింది. కాబట్టి ఏ క్షణంలోనైనా బదిలీ రావచ్చు. అందుచేత నా హయాంలో ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింప చేయగలనా? ఇంకో 4-5 నెలల్లో బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి. ధ్వజస్తంభంపై ధ్వజారోహణతోనే ఉత్సవాలకు నాంది. అప్పటికి ధ్వజస్తంభం తయారు చేయగలనా? ఆలోచించిన కొద్దీ టెన్షన్ పెరుగుతోందే తప్ప జవాబు దొరకడం లేదు. ఒక్కటే అనుకున్నాను: నన్ను ఇక్కడికి తీసుకువచ్చిన శక్తే వీటికి పరిష్కారం కూడా చూపిస్తుంది. అలా ఆలోచిస్తూనే ఆ రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఇక ఆలయం నుండి బయలుదేరబోతుండగా బెంగళూరు నుంచి హెచ్ఎస్ఆర్ అయ్యంగార్ అనే భక్తుడు నా కోసం టెలిఫోన్ కాల్ చేశారు. ఆయన ఎవరో నాకు అంతకుముందు తెలీదు. పైగా రాత్రివేళ ఫోన్ కాల్. అసహనంగానే ఆ ఫోన్ అందుకొని నేను మాట్లాడగానే ఆయన ప్రవాహంలాగా చెప్పుకుంటూ పోతున్నాడు: అయ్యా, మీరు ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నారని రేడియోలో విన్నాను. అలాంటి ధ్వజస్తంభానికి మాను కావాలంటే కనీసం 280 నుంచి 300 సంవత్సరాల వయసున్న టేకు చెట్టు కావాలి. కర్ణాటకలోని దండేలి అడవుల్లో మాత్రమే అది దొరికే అవకాశం ఉంది. నాకు బెంగళూరులో విస్తృత పరిచయాలున్నాయి. ఇక్కడి అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ నాకు చాలా మిత్రుడు. మీరు అనుమతిస్తే నేను నా మిత్రుడి సహాయంతో అడవుల్లో గాలించి అలాంటి చెట్టుని ఎంపిక చేయిస్తా. మీరు లాంఛనప్రాయంగా ఒక లెటర్ ఆయనకి వ్రాయండి. మిగతా సమన్వయం బాధ్యత అంతా నాకు వదిలేయండి. స్వామివారికి ఇది నా సేవగా పరిగణించి అనుమతించండి. అంతే. మరుక్షణం నేను అక్కడే ఆలయంలో కూర్చొని కర్ణాటక చీఫ్ సెక్రటరీతో, చీఫ్ కన్జర్వేటర్తో లాంఛనప్రాయంగా టెలిఫోన్లో కూడా మాట్లాడి వాళ్ళ హామీ కూడా తీసుకున్నాను. ఇదంతా అయ్యేసరికి రాత్రి 11 గంటలు దాటింది. అప్పటికి నా మనసు కుదుటపడింది. పర్వతంలా కనిపించిన సమస్య దూది పింజలా మారిపోయింది. ఆ మర్నాడు ఉదయాన్నే ఆరంభించి వారం రోజుల పాటు తవ్వితే గాని పూర్తిగా పునాది ఆరంభం దాకా వెళ్ళలేకపోయాం. ఈ లోపల నేను కొందరు రిటైర్డ్ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది, పత్రికా విలేకరులు, స్థానిక పెద్దలు, యాత్రికుల నుంచి అప్పటికప్పుడు ఎంపిక చేసిన ప్రతినిధులతో ఈ నిధి సంగతి చూడటానికి ఒక కమిటీ వేశాను. వాళ్ళందరి సమక్షంలో ధ్వజస్తంభం అడుగున బయటపడిన నిధి ఏమిటంటే కొద్దిపాటి బంగారు, వెండి ఆభరణాలు మాత్రమే. అయితే స్తంభం మాను మొదలు భాగం వరకు కూడా పాడైపోయింది. ఈ వారంలోగా బెంగళూరులో అయ్యంగార్ ప్రోద్బలంతో చీఫ్ కన్జర్వేటరు, వారి సిబ్బంది గాలింపు జరిపి ఒక 100 చెట్లు పరీక్షించాక దండేలి ప్రాంతంలోని కొండవాలుల్లో ఒక 16 టేకు చెట్ల వరకు మాకు పనికి రావచ్చని తేల్చారు.
సరిగ్గా అదే వారంతో కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ గుండూరావు సకుటుంబంగా తిరుమలకు రావడం, నేను ఈ ధ్వజస్తంభం విషయం వారికి చెప్పడం, ఆయన వెంటనే నూతన ధ్వజస్తంభం మానుని టీటీడీకి కర్ణాటక విరాళంగా తీసుకోండి అని ప్రకటించడం జరిగిపోయాయి. ఆ వారాంతంలోపు నేను మా ఇంజనీర్లతో కలిసి వెళ్ళి అయ్యంగార్, చీఫ్ కన్జర్వేటర్లు వెంట రాగా ఆ 16 టేకు చెట్లు పరీక్షించాం. చివరికి వాటిల్లో మా కంటికి కనిపించినంత వరకు 6 చెట్లు మాత్రమే నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. వాటిల్లో 2 చెట్లు మా అవసరానికి మించిన ఎత్తులో ఉన్నాయి. నేను టీటీడీ అవసరాలు దృష్టిలో ఉంచుకొని మొత్తం 6 చెట్లు మాకే కావాలన్నాను. అయితే వాటి నాణ్యత పైకి కనిపిస్తున్న అంశాల్ని బట్టే చెప్పలేం. లోపల చేవ కూడా పరిపూర్ణంగా ఉండాలి. ఏ మాత్రం రంధ్రం ఉన్నా పనికిరావు. కానీ వాటి చేవ గురించి నరికి చూసే వరకు ఏమీ చెప్పలేమని చీఫ్ కన్జర్వేటర్ స్పష్టం చేశారు. దాంతో నాకు మళ్ళీ బెంగ పట్టుకుంది. ఇంత కష్టపడి చెట్లు ఎంచుకుంటే తీరా నరికాక చేవలో లోపం ఉంటే అంతలోనే మళ్ళీ ఏ శక్తి నన్ను ఇంతవరకు నడిపించిందో ఆ శక్తి అన్నీ చూసుకుంటుంది అన్న ధీమా నన్ను ఆవహించింది. అద్భుతం. బెంగుళూరుకి తిరిగి వచ్చి ముఖ్యమంత్రిని, చీఫ్ సెక్రటరీని కలిసి మాట్లాడితే ఆ 6 చెట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతే, చెట్లు నరకడం ఆరంభమైంది. కానీ అప్పుడే ఎదురైంది మరో జటిలమైన సమస్య. దట్టమైన అడవిలో ఎత్తైన కొండవాలుల్లో ఈ చెట్లు ఉన్నాయి. వాటిని మొదలు కంట నరికి ఆ అడవిలోంచి ఘాట్ రోడ్డు వరకు చేరవేయాలంటే కొన్ని చోట్ల 2-3 కిలోమీటర్లు, మరికొన్ని చోట్ల 8 కిలోమీటర్లు, ఇలా రకరకాల దూరాల వరకు వాటిని మోసుకు వెళ్ళాలి. చెట్లు నరికిన దగ్గర నుంచి సమీపంలోని రోడ్ల వరకు దారి అంతా కంపలు, చెట్లు, పొదలు. వాటిని నరికించి మార్గం సుగమం చేయటానికి చీఫ్ కన్జర్వేటర్ ఏర్పాటు చేశారు. మామూలుగా కలప కోసం అయితే చెట్లు నరికాక వాటిని తగినంత సైజులో పొడవాటి ముక్కలుగా కోసి మోసుకు వెళ్తారు. కానీ ఇక్కడ మేము ఎంచుకున్న మానుల్ని ముక్కలుగా నరికితే అవి నిరర్ధకమైపోతాయి. ఎలా చేయాలి, ఏం చేయాలి? మరోసారి అనుకున్నాను, ఈ ధ్వజస్తంభం ఎవడి కోసం వాడే చూసుకుంటాడు. విచిత్రం, ఆ అడవిలో సోమాని వారి పేపర్ మిల్లు కోసం కలప నరికే వాళ్ళకి తెలిసింది మా హడావిడి అంతా. ఆ మిల్లు యాజమాన్యం సిబ్బంది వచ్చేశారు. అయ్యా, ఈ పని మాకు వదిలేయండి, ఇది శ్రీనివాసునికి మా సేవగా భావించండి అంటూ ఆ కార్యభారం వాళ్ళు తలకెత్తుకున్నారు. ఇంక చెప్పేదేముంది, వారం రోజుల్లో చెట్లు నరకటం, వాటిని సోమాని మిల్లు సిబ్బంది తాళ్ళు, కప్పీలు, గొలుసులు వగైరా సామగ్రి ఉపయోగించి రోడ్డు మీదకు యథాతథంగా చేర్చడం పూర్తయిపోయింది. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాను. కానీ అక్కడి నుంచి తిరుమల కొండ మీదకు కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఆ మానుల్ని రవాణా చేయించడం ఎంత దుర్లభమో అప్పటిదాకా నాకు తోచలేదు. ఈ లోపల అయ్యంగార్ మళ్ళీ చొరవ తీసుకొని ఒక 16 చక్రాలుండే పొడవాటి ట్రక్కుని మాట్లాడాడు. ఆ ట్రక్ యజమాని ఒక్కటే చెప్పాడు, ఈ పొడవాటి 6 మానుల్ని తీసుకొని తిరుపతి దాకా రావటానికి 4-5 రోజులు పట్టచ్చు. ఎందుకంటే దారిలో చాలా రైల్వే గేట్లు, పాతకాలపు వంతెనలు, క్లిష్టమైన మలుపులు ఉంటాయి. కానీ తిరుపతి నుంచి తిరుమలకు ఘాట్ రోడ్లో ప్రయాణం ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. మధ్యలో ఎక్కడన్నా మలుపు తిరగలేక ఆగిపోయినా ఆగిపోవచ్చు. ఎన్ని రోజులు అలా ఉండిపోతామో తెలీదు. కాబట్టి మీరు రోజుల్ని బట్టి ఛార్జీలు చెల్లించండి, దూరాన్ని బట్టి కాదు. నేను ఒప్పుకున్నాను. 2 రోజుల్లో 6 మానుల్ని తీసుకొని ఆ ట్రక్ బెంగళూరు వచ్చింది. అక్కడ విధాన సౌధ దగ్గర చిన్న పూజా కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి వాటిని టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు లాంఛనప్రాయంగా ప్రకటించి నా చేతికి అప్పగించారు. వేలాది ప్రజల సమక్షంలో జరిగిన ఆ అప్పగింతలో ఆ మానుల్ని తాకగానే అనిర్వచనీయమైన ఆనందంతో నా ఒళ్ళు పులకించింది. ఎందుకలా? ఆ మర్నాడు సాయంత్రం 4 గంటలకే ట్రక్కు తిరుపతి చేరుకుంది.
ఊరి బయట డైరీ ఫారం దగ్గర వేలాది స్త్రీ పురుషులు గుమికూడారు. ఆ మానులు రాగానే హారతులిచ్చారు. గోవింద గోవింద అనుకుంటూ తన్మయత్వంతో నినాదాలు చేశారు. మరో గంటలో ఆ ట్రక్ ఘాట్ రోడ్డు మొదలి అలిపిరికి చేరుకుంది. అక్కడి దాకా అంతా ఆనందమే. డ్రైవర్ ట్రక్ దిగాడు. కొండకేసి చూశాడు. ఘాట్ రోడ్డు 18-19 కిలోమీటర్ల దూరం, 7-8 సంక్లిష్టమైన మలుపులు. నా దగ్గరకు వచ్చాడు. సార్, ఇది నా జీవితంలో ఒక గొప్ప సాహసం. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్ ఆపకుండా కొండ మీదకు నడపగలగాలి. అలా నడిపితేనే నాకు సంతృప్తి. మధ్యలో ఘాట్ రోడ్డు పిట్టగోడలు దెబ్బతినొచ్చు, ట్రైలర్ తగిలి బండరాళ్ళు దొర్లిపడచ్చు. ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. ఏమైనా కానీ నేను ఇది చేసి తీరాలి. నేను హామీ ఇచ్చాను. బండలు విరిగిపడినా, పిట్టగోడ కూలిపోయినా నీకు బాధ్యత లేదు. అదంతా మేం చూసుకుంటాం. అక్కడికేదో అంతా మేమే చేస్తున్నట్లు, మా శక్తితోనే అంతా నడిచిపోతున్నట్లు ఆత్మవిశ్వాసం. నిజమా? మొత్తం మీద ఆ సంధ్యా సమయంలో అరుణకాంతుల వెలుగులో ఆ టేకుమానులు భగవంతుని ముంగిట్లో ధ్వజస్తంభాలుగా మారటం కోసం ఆ ట్రక్ మీద ఘాట్ రోడ్డులో ప్రయాణం సాగించాయి. ముందుగా చేసుకున్న ఏర్పాట్ల ప్రకారం యాత్రికుల, బస్సు, ట్రాఫిక్ని అంతటినీ పాత ఘాట్ రోడ్డు మీదకు మళ్లించాం. అంటే కొండపైకి వెళ్ళేవి, తిరిగి వచ్చేవి కూడా పాత ఘాట్ రోడ్డులోంచే జాగ్రత్తగా వెళ్ళాలి. భయపడినట్లుగానే ట్రక్ మలుపు తిరిగినప్పుడల్లా కొన్ని చోట్ల ట్రైలర్ పైన మానులు కొండని కొట్టుకొని బండలు పడ్డాయి. కొన్ని మలుపుల్లో లోయ వైపున్న పిట్టగోడ కూలిపోయింది. మరికొన్ని మలుపుల్లో ట్రైలర్ వెనకాల ఒకవైపు చక్రాలు పిట్టగోడను గుద్దేసి లోయ మించి దూకేశాయి. వెనకాల కారులో వస్తున్న నాకు, మా ఇంజనీర్లకి ఈ ఫీట్లు చూస్తుంటే ఒళ్ళు జల్దరిస్తోంది. 1-2 మలుపుల్లో సగం ట్రైలర్ లోయ అంచుమించి గింతినట్లే అయింది. ఆ ఆ అనుకుంటూ వెనకాల కార్లలో మేం ఆందోళనతో ఊగిపోతున్నాం. ఏ మలుపులోనైనా ట్రైలర్ కింద పడిపోతే. ఇలాంటి ఆలోచనలు నాలో టెన్షన్ పెంచేస్తున్నాయి. క్షణాలు, నిమిషాలు, గంటలు దొర్లిపోయాయి. లేదు, 1 గంట దొర్లే లోపలే, అంటే 55 నిమిషాల్లోనే ఫీట్లు చేసుకుంటూ మా సంభ్రమాశ్చర్యాల మధ్య ధ్వజస్తంభాల మానులతో ట్రక్కు తిరుమలకు చేరిపోయింది. ఒక్కసారిగా వందలాది భక్తులు, టీటీడీ ఉద్యోగులు ఆనందోత్సాహాలతో చేస్తున్న గోవిందా గోవిందా పిలుపులతో తిరుమలగిరులు ప్రతిధ్వనించాయి. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నాలో ఆనందపు అలలు పొంగి ఆకాశాన్ని తాకుతున్నంత ఉద్వేగం కలిగింది. నాకు తెలియకుండానే నా కంట్లోంచి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఆ ఆనంద రసానుభూతిలో కొన్ని క్షణాల పాటు చేష్టలుడిగి అలా ఉండిపోయాను. ఏమిటా అద్భుతం! సూర్యాస్తమయం ఆరంభమయ్యే సమయంలో అలిపిరిలో బయలుదేరిన ట్రక్కు సూర్యుడు పశ్చిమాద్రిన పూర్తిగా అస్తమించే సమయానికి కొండకి చేరిపోయింది. ఇంకా విచిత్రం, ట్రక్ యజమాని మా వెనకాలే కారులో వచ్చి నమస్కారం పెడుతూ అన్నాడు, స్వామివారికి ఇంత గొప్ప సేవ చేసే అవకాశం లభించడం నా అదృష్టం. అందుకే నేను ఒక్క నయా పైసా కూడా రవాణా ఛార్జీలు తీసుకోవడం లేదు. అతనికి ఆ ప్రేరణ ఎక్కడి నుంచి కలిగింది? అయ్యంగారిని, ట్రక్ యజమానిని, డ్రైవర్ని వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక దర్శనంతో శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించాం. అప్పటికే 6 అడుగుల నుంచి 100 అడుగులకి వెడల్పు చేసిన ఆలయం ఎదురుగా గల సన్నిధి వీధిలో మానులు దించారు. వాటిల్లో ఉత్తమమైన దాన్ని శ్రీనివాసుని ఆలయంలో నూతన ధ్వజస్తంభానికి ఎంపిక చేశాం. మరో 100 ఏళ్ల వరకు పాడవకుండా దానికి కెమికల్ ట్రీట్మెంట్ ఇప్పించాం. పురుగు చొరకుండా ముందుగా తగరపు రేకు వేసి ఆ పైన గోల్డ్ ప్లేట్లు తొడగాలని నిర్ణయించాం. ఇదంతా 1 వారం పట్టింది. అమ్మయ్య, ఇంకేముంది, ధ్వజస్తంభం పని పూర్తయినట్లే అనుకున్నాను. కానీ మరో అవరోధం సంగతి అప్పుడే బయటపడింది. మొత్తం 75 అడుగుల పొడవున్న ధ్వజస్తంభం మానుని పూర్వపు ధ్వజస్తంభం ఉన్న చోట ప్రతిష్ఠించాలంటే
అక్కడ పైకప్పులా ఉన్న మంటపాన్ని పగలగొట్టాలని తేల్చారు అధికారులు. లేదా భారీ క్రేన్ తీసుకువచ్చి దాని సహాయంతో ఈ మానుని మంటపం పైనుంచి క్రిందకు కప్పు రంధ్రంలోంచి పూర్వపు ధ్వజస్తంభం స్థితిలో దించడం చేయాలన్నారు. కానీ మంటపం పగలగొట్టడానికి నాకు మనస్కరించలేదు. భారీ క్రేన్ తెచ్చి అక్కడ పెట్టాలంటే మహద్వారాన్ని, దానిపై గల గోపురాన్ని కూడా పెకలించాలి. అంటే యాత్రికుల రాకను ఆపేయాలి. ఈ 2 మార్గాలు కాకపోతే మరి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం ఎలా? అలా రోజంతా నేను, మా ఇంజనీర్లు, అధికారులు తలలు బద్దలయ్యేలా అర్ధరాత్రి దాకా చర్చలు జరిపి, ఇక జరిపే శక్తి లేక మర్నాటికి వాయిదా వేసుకొని వెళ్ళిపోయాం. నాకు ఒక పట్టాన నిద్ర రాలేదు. 3 వారాల పాటు అష్టకష్టాలు పడి టేకు మానులు తీసుకువచ్చాక వాటి ప్రతిష్ఠ ఎలా చేయాలి అన్న దాని మీద ఇంత తర్జన భర్జన ఎందుకు జరుగుతోంది? ఇంతమంది ఇంజనీర్లు, మేధావులం కలిసి కూడా ఈ చిన్న పని చేయలేకపోతున్నామా? ఎందుకు చేయలేకపోతున్నాం? అలా ఆలోచిస్తుంటే అప్పుడే మళ్ళీ స్ఫురించింది. ఏ శక్తి ఇంత పని చేయించిందో ఆ శక్తి మిగతా పని కూడా చేయించదా? ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపచేసే ప్రాప్తం నాకుంటే నా చేతుల మీదుగా జరుగుతుంది, లేకపోతే లేదు. ఈ ఆలోచన రాగానే మనసు కుదుటపడింది. ప్రశాంతంగా నిద్రపోయాను. అందుకు భిన్నంగా జరగలేదు. ఉదయం చర్చల్లో కూర్చున్న కొద్దిసేపట్లోనే ఎవరో అన్నారు, ఎందుకండి ఇదంతా? మానుని మహద్వారంలోంచి మోసుకు వచ్చేటప్పుడే దాని తలభాగం వీలైనంత ఎత్తుకి లేపి ఉంచుతూ, మొదలు భాగం నేల మీదకే ఉంచుతూ ఏతామాకారంలో తీసుకువద్దాం. అది సరిగ్గా మంటపం క్రిందకు వచ్చేసరికి దాన్ని ఆ రంధ్రంలోంచి పైకి దోపుదాం. మన పాపనాశనం డ్యాం కడుతున్న ఇంజనీరింగ్ సిబ్బంది, అక్కడి కళాశీల సహాయం తీసుకుందాం. బ్రహ్మాండమైన ఆలోచన. ఎక్కడిది ప్రేరణ? ఆఘమేఘాల మీద ఇంజనీర్లు కొలతలు వేసి మహద్వారం లోపల నుంచి బలిపీఠం వరకు నేలని లోతుగా తవ్వుకుంటూ వెళితే ఈ ప్లానుని అమలు చేయటం సాధ్యమవుతుందని తేల్చారు. పైగా మహద్వారానికి బలిపీఠంకి మధ్య ఎంత తవ్వినా, ఏం చేసినా యాత్రికుల వరుసలకి ఏ మాత్రం అవరోధం ఉండదని కూడా స్పష్టం చేశారు. ఇంకా ఆలస్యం చేయలేదు. ముహూర్తం చూసి హెచ్సిఎల్ ఇంజనీరింగ్ సిబ్బంది కళాశీల సాయంతో ధ్వజస్తంభానికి ఎంచుకున్న టేకు మానుని సన్నిధి వీధిలోంచి, గొల్ల మండపంలోంచి, మహద్వారంలోంచి ఆలయంలోకి ప్రవేశపెట్టాం. అక్కడి నుంచి మాను శిఖర భాగం మంటపం పైకప్పును చూస్తూ లేచేలా ఎక్కడికక్కడ సర్వే బాదులతో స్టాండులు ఏర్పాటు చేశారు. మెల్లగా కళాశీలు మానుని ముందుకు తోస్తుంటే అది అలా అలా లేచి సరిగ్గా మంటపం పై కప్పులో రంధ్రాన్ని క్రింద నుంచి చేరుకుంది. మహద్వారం దగ్గర నుంచి బలిపీఠం దాకా నేల మీద గోతిలో మాను మొదలుని ముందుకు తోసుకు వెళ్తుంటే ఇంజనీర్ల నైపుణ్యం ఫలించి ఆ మాను శిఖరం మంటపం పైన రంధ్రంలోంచి పైకి ఆకాశాన్ని చూస్తూ లేచి నిటారుగా నిలబడింది. మంటపం ఏమాత్రం దెబ్బతినకుండా ఆ సాయంత్రానికల్లా దండేలి అడవుల్లోని టేకు చెట్టు తిరుమలేశుని ఆలయంలో ధ్వజస్తంభంగా ప్రతిష్టకు సిద్ధంగా నిలబడింది. కథ అప్పుడే ఓ చిన్న కొసమెరుపుని సంతరించుకుంది. ధ్వజస్తంభం క్రింద శాస్త్రానుసారంగా నవరత్నాలు, నవధాన్యాలు వగైరా ఉంచాలన్నారు. అవి 2 పెట్టెల్లో పెట్టి ధ్వజస్తంభం క్రింద పునాది భాగంలో పెట్టాం. అకస్మాత్తుగా నాకు ఏదో తోచింది. వెంటనే నా మెడలో శ్రీనివాసుని డాలర్తో ఉన్న గోల్డ్ చైన్ తీసి ఒక పెట్టెలో వేశాను. క్షణాల్లో చుట్టూ చేరి ఉన్న అర్చకులు, మిరాసీదారులు, విఐపీలు, ఇతర భక్తులు కూడా ముందుకు వచ్చారు. శ్రీవారి ధ్వజస్తంభానికి తమ భక్తిపూర్వక బహుమానం ఇవ్వటానికి. అంతే, ఉంగరాలు, చైన్లు వగైరా ఆభరణాలతో మరో పెట్టె నిండిపోయింది. అలా ఆ పెట్టెల్ని నిక్షిప్తం చేసి వాటిపై కాంక్రీట్ పోసాక దానిపైన ధ్వజస్తంభాన్ని సరిగ్గా 90 డిగ్రీల కోణంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపచేశాం. పాత ధ్వజస్తంభం మానుని పాపనాశనం డ్యాంలో వేదోక్తంగా విశ్రమింపచేశాం. 1 నెల రోజులకి నూతన ధ్వజస్తంభానికి ప్లాట్ఫారం నిర్మాణం, పైన బంగారు ప్లేట్లు తొడగటం, శిఖర భాగాన పతాకాన్ని నిలబెట్టడం, ధ్వజస్తంభానికి ముందు బలిపీఠం నిర్మించడం పూర్తయ్యాయి.
ఒక మినీ బ్రహ్మోత్సవం తలపెట్టి మిగతా అన్ని మరమ్మతులు, బంగారు ప్లేట్లకు మెరుగు పెట్టడాలు వగైరా అన్నీ పూర్తి చేశాక ఆ బ్రహ్మోత్సవంలో భాగంగా ఆస్థాన పండితుల ఆశీర్వచనాల మధ్య వేద మంత్రోచ్చారణలతో తిరుమలగిరులు ప్రతిధ్వనిస్తుండగా 1982 జూన్ 10న ధ్వజస్తంభాన్ని, బలిపీఠాన్ని పవిత్రం చేశారు. ఇది జరిగిన 6వ రోజున అంటే జూన్ 16న నేను మరొకరికి పదవీ బాధ్యతలు అప్పగించి బదిలీ అయి వెళ్ళిపోయాను. ఆ ఉదయం అలా బదిలీ అయి వెళ్ళిపోతూ దండకారణ్యం నుంచి వచ్చి ఆలయంలో స్థిరపడిన టేకు చెట్టు, ఇప్పుడది ధ్వజస్తంభం, దానికేసి చూశాను. పతాక భాగంలో గంటలు నన్ను చూసి పలకరిస్తున్నట్లుగా చిరు సవ్వడులు చేస్తూ ఊగుతున్నాయి. ఏదో వింత అనుభూతికి లోనయ్యాను. పక్కనున్న ఒక అధికారి అన్నాడు, సార్, మీరు పూనుకొని అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశారు కాబట్టి 2 నెలల్లో కొత్త ధ్వజస్తంభం ఏర్పాటయ్యే అద్భుతం జరిగింది. కానీ లేకపోతేనా? ఇది వింటూ అక్కడే ఉన్న ఒక వృద్ధ పండితుడు చిరునవ్వు నవ్వి బదులుగా ఒక శ్లోకం చదివారు. నాహం కర్త హరిః కర్త తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజ తత్ప్రసాదేన నా అన్యథా. నేను కాదు కర్తని, చేసేది చేయించేది అంతా ఆ శ్రీహరే. నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేమీ కాదు. కాదా? ఓం నమో వెంకటేశాయ నమః.